హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీసీ ఫుటేజ్ ద్వారాగా నందాని చంపినవాడు దొరికిపోవడంతో బయటపడ్డ అనామిక కుట్ర. అనామికకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్ కావ్య. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక 2 లక్షల రూపాయలు షాప్ వద్ద రావడంతో డబ్బు ఇవ్వమంటే ఇవ్వలేదని చెప్పేసి ఎలా అయితే స్వప్నని మాయ చేసి ఆ డబ్బు నొక్కేస్తాడు రాహుల్. అయితే ఇదంతా రాహుల్ అలాగే రుద్రాణి చేశారని తెలుసుకుంటుంది స్వప్న. ఇక్కడ చూస్తే ఇక కావ్య వేసిన డిజైన్ని అమ్మడానికి ఇక అక్కడ పేలం పాటలు అయితే పెడతాడు. ఈలోగా తన స్నేహితుడికి ఫోన్ చేసి నేను చెప్పేంత వరకు కూడా అది ఆపొద్దని చెప్పడంతో అలా ఇక్కడ ఇక అడుగుతూ ఉంటాడు. ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తావు అని చెప్పనేసరికి 25,000 అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ అక్కడ వేలం పాట లక్షల్లో అలాగే ఇక 1,00,00,000 రూపాయలకు వెళ్ళిపోతుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది కావ్య. తన టాలెంట్ ఇది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఎలా అయితే స్కామ్ చేశారో సేమ్ అలాగే స్కామ్ చేసి వాళ్ళ దగ్గర తన 2 లక్షలే కాకుండా మరో 2 లక్షలు నొక్కేస్తుంది. దెబ్బకు వాళ్లకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తుంది స్వప్న. అయితే ఇక రాజు కావ్యలు బయలుదేరుతారు ఇంటికి. అలా బయలుదేరిన సమయంలోనే ఇక రాజుకు ఒక ఫోన్ అయితే వస్తుంది. రాజు నందగోపాల్ని చంపిన వాడు గురించి అయితే తెలిసింది అని చెప్పేసి అంటుండే. వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటే వాడు వెళ్ళిన ప్లేస్ని బట్టి మనం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకోవచ్చు, కానీ అది చాలా రిస్క్తో కూడిన పని రాజు అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పడంతో ఒకసారి రాజు ఏం చేస్తారో తెలియదు, నాకు మాత్రం ఎలాగైనా సరే మీరు ఈ నిజం తెలుసుకుని చెప్పాలి, వాడు దొరకడం చాలా ఇంపార్టెంట్, వాడి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి, అప్పుడు కానీ మా సమస్యలన్నీ తీరవని చెప్పేసి రాజు అనేసరికి సరే ప్రయత్నిస్తామని చెప్పేసి ఎలా అయితే సీసీటీవీ ఫుటేజ్లో అయితే తెప్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు అమెరికా వెళ్ళాలని చెప్పేసి అమెరికా వెళ్ళాలని ఆల్రెడీ తన స్నేహితుడు చెప్పడం, అక్కడ మీ డిజైన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అక్కడ మీ డిజైన్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మీరు ఇక కంపెనీని ఇంకా పాపులర్ చేసుకోవడానికి బాగుంటుందని వాళ్ళ భార్యాభర్తని ఇద్దరిని వెళ్ళమంటాడు. వాళ్ళు అలా వెళ్ళడానికి అయితే సిద్ధపడతారు. వీసా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఈలోగా కావ్య ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన రుద్రాణి అయితే రాజ్ కావ్యలు అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇక్కడ అప్పులు చేసేసి మనందరినీ ఈ గాలి కుదిలేసి ఆస్తులు పట్టుకుని వెళ్ళిపోతున్నారని రచ్చ చేయడం మొదలు పెడుతుంది. నీకెవరు చెప్పారు? నా కొడుకు కోడలు అలాంటి వాళ్ళు కాదని నీకు ఎంతమంది చెప్పినా బుద్ధి రావడం లేదా? రుద్రాణి కాదు, నేను అడుగుతున్నాను, ఎందుకు వాళ్ళు ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నారు? ఒక పక్క ఆస్తులు తాకట్టులో ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరిని మోసం చేయడానికి, ఎవరు ఆస్తులు వేసుకుని వెళ్ళిపోవడానికి అంటూ ధాన్యలక్ష్మి అడుగుతుంటుంది. పిన్ని, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాం, ఇక మన డిజైన్స్ అమెరికా వాళ్లకు చాలా బాగా నచ్చాయంట, అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కన్ఫామ్గా మేమిద్దరం అక్కడ ఉండాలి, అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాం తప్ప ఆస్తులు తీసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. కళ్యాణ్ అంతగా చెప్పినా సరే మీలో మార్పు అనేది కనిపించడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రాజు. అయితే ఇక అలా చెప్పడంతో మార్పు రావాల్సింది అక్కడ కాదు, ఈ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటకు తోసేస్తే అప్పుడు మార్పు ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అది మనం చేయలేక వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ అని చెప్పేసి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది. చిచి, మీకు ఎంత చీకొట్టినా కానీ బుద్ధి అనేది రావడం లేదు, వీళ్ళు బయటికి తోసేసే వరకు మీ బుద్ధి ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఇక స్వప్న కూడా అసహించుకుని వెళ్ళిపోతుంది. ఈలోగా రాజ్కి ఒక కాల్ అయితే వస్తుంది. ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు. వాడు ఎక్కడున్నాడో దొరికాడు, వాడు పలానా చోట దాక్కున్నాడని చెప్పనేసరికి సరే అయితే అక్కడికి మేమే వెళతామని చెప్పేసి రాజ్ కావ్య మళ్ళీ మొదలు పెడతారు వెళ్ళడం. అలాగే అదంతా వెతుక్కుంటూ ఉంటారు. అలా వెతుక్కుంటూ ఉన్న సమయంలోనే వాడు కొంతమంది తో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలా డ్రింక్ చేస్తూ ఉన్న సమయంలోనే వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటారు. వాడి కాలర్ పట్టుకునేసరికి ఏంట్రా, నువ్వెవడ్రా నా కాలర్ పట్టుకున్నావు, నిన్ను ఇక్కడే వేసి పడేస్తాను. ఏంటి, నువ్వు వేసేస్తుంటే నేను చూస్తూ ఉంటానా? నువ్వు వేసేస్తావని నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానురా. అసలు నువ్వెవరు? నిన్ను అక్కడ నా నందగోపాల్ని చంపమని ఎవరు పంపించారు? చెప్పకపోతే ఇక్కడికిక్కడే ఈ గన్తో షూట్ చేసి పడేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా చెప్పడంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఈలోగా ఇన్స్పెక్టర్ కూడా అదే ప్లేస్కి రావడం, గన్ గురి పెట్టడం జరుగుతుంది. ఒక్కసారే ఇక ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో మిగిలిపోతాడు. చెప్పరా,
నిన్ను ఎవరు పంపించారు? నీ వెనుక ఉన్నవాళ్ళు ఎవరు? నందగోపాల్ని ఎందుకు చంపావు? అసలు ఎందుకు చంపావు నందగోపాల్ని? నందగోపాల్ని చంపమంది ఎవరు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అలాగే రాజు కూడా గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకునేసరికి ఇక నాకేం తెలియదని చెప్పి చాలాసేపు అయితే వాదిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మాత్రం ఇక గట్టిగా బెదిరించేసరికి ఎప్పుడైతే గన్తో సైడ్న షూట్ చేస్తాడో దాంతో వద్దు చెప్పేస్తానని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక అలా నా వెనుక ఉన్నది అనామిక మేడం చేయమంటేనే నేను ఇదంతా చేశాను, సంపత్ అనామిక మేడం ఇద్దరు కలిసి ఇదంతా చేశారని చెప్పేసి ఇక చెప్పేసరికి ఒకసారి షాక్ అయిపోయి ఉండిపోతారు రాజ్ కావ్య ఇద్దరు కూడా. అంటే 100 కోట్ల స్కామ్లో ముఖ్యంగా ఉన్నది అనామిక ఇదంతా చేస్తుంది. కానీ మనం అలా ఎందుకు ఆలోచించలేకపోయాం? లేదు, నందగోపాల్పై దృష్టి పెట్టడం వల్ల అనామికపై మనకి ఆలోచన రాలేదు. ముందుగా ముఖ్యంగా అరెస్ట్ చేయవలసింది అనామికనే. ఇక్కడ సాక్ష్యం డైరెక్ట్గా ఉంది కాబట్టి అనామికను అరెస్టు చేయించి ఇక తన బాయ్ ఫ్రెండ్ ద్వారాగా మనం 100 కోట్లు లాక్కోవాలి అని చెప్పేసి వాళ్ళను జాలిపడి వదిలేస్తే మళ్ళీ ఏదో ఒకటి చేసి మన కంపెనీని దెబ్బతీయడానికే చూస్తున్నారు. ఇప్పటి వరకు పోనీలేని మనం పక్కన వదిలేసాం, కానీ ఇప్పుడు అలా వదిలేస్తే మన కంపెనీ దివాలా తీసే వరకు వదిలిపెట్టరు. మనం ఎందుకు తగ్గి ఉండాలి? మనం ఎందుకు మన కంపెనీని తక్కువ చేసుకోవాలి? ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వాళ్ళ కారణంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ఇక మనం ఆలస్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పదండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అనామిక ఇంటికి తీసుకువెళ్ళడం, అనామికను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? నేనేం చేశాను? నందగోపాల్ని చంపించినందుకు. నందగోపాల వాడెవడు? నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఇన్స్పెక్టర్ షూట్ చేయడానికి కూడా వెనకాడరు. ఎందుకనుకుంటున్నావు? నువ్వు చంపించడానికి పంపించిన మనిషి మాకు దొరికిపోయాడు కాబట్టి. ఇక నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కడతాడో నువ్వే కడతావో మా 100 కోట్ల రూపాయలు డబ్బు కట్టాలి. అలాగే ఇక నువ్వు జైలు శిక్షణ అనుభవించాలి. ఇద్దరిలో ఎవరు కడతారనేది మీరే తేల్చుకోండి. కానీ జైలు శిక్ష మాత్రం ఇద్దరికీ కామనే అనుకో, ఎందుకంటే ఇద్దరి హస్తం ఉంది కాబట్టి. చెప్పండి, ఎవరు 100 కోట్లు కడతారు? మేమెందుకు కడతాం? మాకేం అవసరం? సరే అయితే 100 కోట్లు కట్టకపోతే కంపెనీ ఉంది కదా, కంపెనీని సీజ్ చేయించి మీ ఆస్తులకు సంబంధించిన అన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. అన్ని సాక్ష్యాలు మేము చూపించి మమ్మల్ని అన్యాయంగా 100 కోట్ల స్కామ్లో ఇరికించడం, హత్య చేయించడం, దుర్మార్గాలు చేయడం ఇవన్నీ కూడా కోర్టులో బయట పెడతాం. ఎవరు గెలుస్తారో చూసుకుందామని చెప్పేసి అనేసరికి దెబ్బకి అనామిక నోరు మూతపడిపోతుంది. అనామిక నోరు మూతపడి ఇక అనామికకు ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. అలా రాజ్ కావ్యకు అడ్డంగా ఎప్పుడైతే అనామిక దొరికిపోతుందో అనామిక ద్వారాగా 100 కోట్లు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే అనామిక ద్వారా 100 కోట్లు వచ్చేస్తాయని నీకు ఇన్స్పెక్టర్ చెప్పడం, అలాగే కోర్టు ద్వారాగా రావడం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఇక ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో బయటపెట్టి ఇంట్లో రూల్స్ కారణం, అలాగే ఇన్ని సమస్యలకి ఆస్తి తాకట్టు పెట్టడానికి కారణం ఇది. అంతేకాని మేము ఆస్తులు మూట కట్టుకోవడానికి ఇదేం చేయలేదు. కావ్య ఎంతో కష్టపడి మన పరువుని మన కుటుంబాన్ని కాపాడింది. కానీ అదెవరు ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు. ఆస్తి కోసం ఆశపడ్డమే తప్ప కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడి కుటుంబమే లేకుండా పోయిందని చెప్పేసి ఇక అంటూ బాధపడుతూ ఉంటాడు రాజు అయితే. ఎందుకురా ఇలాంటి వాళ్ళ ముందు మనం చెప్పుకోకూడదు, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే. వీళ్ళకి ఆస్తులు తప్ప ప్రేమలు అభిమానాలు అవసరం లేదు. ఇలాంటి వాళ్లను మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అలా అని తాతయ్య మాటని కాదనలేము కాబట్టి ఈ ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి. కాకపోతే వీళ్లకు దూరంగా ఉండాలి. ఈ రుద్రాణి లాంటి ఆడదాన్ని కనీసం మన ఛాయలకి కూడా రానివ్వకూడదు. లేకపోతే కుటుంబాలని నాశనం చేసి ఇక మన పునాదుల్ని పెకలించి వేస్తుందని చెప్పేసి అపర్ణ అలాగే ఇంద్రాణి కూడా అంటూ ఉంటారు. తాతయ్య ఇచ్చిన మాట కోసం ఈ రుద్రాణిని బయటికి గెంటలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. రుద్రాణిని అందరూ చీకొట్టడంతో రుద్రాణికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక అలా 100 కోట్ల స్కామ్లో అనామిక దొరికిపోతుంది. 100 కోట్లు వచ్చేస్తాయి. వాళ్ళు అమెరికా ప్రయాణం కూడా వెళ్ళడానికి సిద్ధపడతారు. అమెరికాలో చక్కగా ఇక వెళ్ళి
వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి వాళ్లకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే అమెరికాలో ఇంతకాలం పడ్డ టెన్షన్లకి వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవ్వడం ఉంటుంది. కావ్య రాజుల మధ్య ఇప్పటి వరకు గొడవలు, అలాగే ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం వచ్చిన వాళ్ళ మధ్య సమస్యలు తప్ప ఇక వాళ్లకు ప్రైవేటు టైం అంటే ఇప్పుడు దొరకలేదు. ఎప్పుడైతే అమెరికా వెళతారో సమస్యలు తీరిపోతాయో ప్రైవేట్ టైం దొరుకుతుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కాబట్టి రాజు కావ్యని చాలా బాగా చూసుకుంటూ అలాగే కావ్యని ఇక ఎంతగానో ప్రేమించడం మొదలు పెడతాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.